బాబాసాహెబ్ అంబేద్కర్ ముందుగా ఆ రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు ఆ సామాజిక అసమానతలు తొలగాయా అనే ఆలోచన ఆయన చేయలేదా? లేదు అని అంటే ఒకవేళ ఇప్పుడు సామాజిక అసమానతలు ఇప్పుడు రిజర్వేషన్లు అంటే బాబాసాహెబ్ రాజ్యాంగం రాసినప్పుడు దాదాపుగా ఇప్పుడు 70 ఏళ్ళు 80 ఏళ్ళకి వస్తుంది. ఈ 75 ఏళ్ళు 80 ఏళ్ళ మధ్యలో ఈ అసమానత తొలగిపోకుండా ఇలాగే ఉండడానికి కారణాలేంటి? ఒకవేళ మీరు అనుకున్నట్టు బాబాసాహెబ్ ముందే ఈ రిజర్వేషన్ల వల్ల తొలగిపోతాయి అనుకుంటే తొలగిపోకుండా ఎవరు చేస్తున్నారు? తొలగిపోతున్నాయి. తొలగిపోయినాక కూడా దాన్ని అంగీకరించకుండా 1000లో 1కి రాని ఈ రిజర్వేషన్స్ కోసం మళ్ళీ మా పిల్లలు ఎస్సీలే అని చెప్పుకుంటున్నారు. ఓకే, ఉద్యోగాల ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు రాజకీయాల ద్వారా కానీ లేకపోతే వ్యాపారాల ద్వారా కానీ రకరకాలుగా ఈ సమాజంతో కలిసి ఉన్నవాళ్ళు లబ్ధి పొంది కొన్ని అవకాశాలను ఉపయోగించుకొని చేసిన వాళ్ళు ఆ కులాన్ని వదిలేయడానికి ఇష్టపడట్లేదు. ఎందుకు వదిలేయట్లేదు? దానివల్ల ఏంటి ఉపయోగము? 1000 మంది ఒకప్పుడు 100 మందిలో ఒకడికి ఉద్యోగం వచ్చేది, 100లో ఒక 3-4కి వచ్చేది. 90s తర్వాత ఏమైంది? ప్రైవేటైజేషన్ అయిపోయింది. మొత్తం వేరే బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయకపోవడం అయిపోయింది. కాంట్రాక్ట్ బేసిస్లో ఉద్యోగాలు తీసుకోవడం, ఇలా రకరకాలుగా చేసి వీళ్ళకున్న అవకాశాలను కుట్రపూరితంగా ప్రణాళికాబద్ధంగా తగ్గించుకుంటూ వస్తున్నాయి ప్రభుత్వాలు. ఒకప్పుడు 100కి 3కి వస్తే అంటే 90s కంటే ముందు, ఈరోజు 2024లో అంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ కానీ తెలంగాణ కానీ వచ్చిన తర్వాత 5000 మందిలో ఒకడికి రావట్లేదు. ఓకేనా? మరి 70 ఏళ్ళ నుంచి ఇప్పుడు 15% రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. కొన్ని వేల కుటుంబాలు లబ్ధి పొందినాయి కదా. మరి వీళ్ళు మళ్ళీ ఇదే కోటాలో ఉంటే అసలు అర్హులకు వస్తుందా? వీళ్ళు ఈరోజు వర్గీకరణ ఉద్యమం వచ్చింది. వర్గీకరణ వాళ్ళు ఏమంటున్నారు? మాకు అన్యాయం జరుగుతుంది అంటున్నారు. వాస్తవం అది. అన్యాయం జరుగుతుంది కానీ ఇక్కడ వాళ్ళనెవరూ ఆంక్షలు విధించలే. నువ్వు చదువుకోవద్దు, నువ్వు పోటీ పడవద్దు, నువ్వు దీంట్లోకి రావద్దు అనే ఆంక్షలు ఎక్కర్లేవు. వాళ్ళ సామాజిక పరిస్థితులు, కుటుంబ నేపథ్యాల వల్ల వాళ్ళు కొంత వెనుకబాటుకు తక్కువ మంది వచ్చారు, వీళ్ళు ఎక్కువ మంది వచ్చారు. ఎక్కువ తక్కువ అనేది కాదు, మొత్తానికి టోటల్ ఎస్సీలలో ఒక 15% 70 సంవత్సరాల నుంచి రిజర్వేషన్ తీసుకుంటున్నారు. అంటే వీళ్ళు ఆల్మోస్ట్ ఒక 10, 15, 20% పీపుల్ అయ్యారా? మరి రిజర్వేషన్స్ రాని వాళ్ళు ఒక 80% ఉన్నారా? ఈ 80% పీపుల్ కింద ఉన్నవాళ్ళు ఈ 20% మందిని కాదని ఉద్యోగాలు తీసుకునే పరిస్థితి ఉన్నదా ఈరోజు?